మెజారిటీతో మీరు గెలిపిస్తున్నట్టుగా అనిపిస్తున్నది. మరి ఈరోజు ఇంత చరిత్రాత్మకమైన సభకు మూల కారకులైన మీ అభిమాన నాయకులు, స్థానిక శాసనసభ్యులు, నిరంతరం ప్రజల కోసం పోరాడే మడమ దిప్పని యోధుడు, నడిగడ్డ ముద్దు బిడ్డ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి అదే విధంగా ఈరోజు ఎన్నో పనులున్నప్పటికీ కూడా మీ నడిగడ్డ బిడ్డ అయిన ప్రవీణ్ కుమార్ ను పార్లమెంటుకు పంపించండి. మీ ఆశీర్వాదం, ప్రజలందరి ఆశీర్వాదం కోసం ఇక్కడికి వచ్చిన భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు, తెలంగాణ గడ్డను కేవలం దేశంలోనే కాదు ప్రపంచ పటంలో నిలిపిపెట్టిన మార్గదర్శి, కాబోయే ముఖ్యమంత్రి పెద్దలు కేసీఆర్ గారికి, అదేవిధంగా మరి వేదిక మీదున్న అందరూ నాయకులకు, మరి అదే విధంగా వేదిక కింద ఉన్న ముఖ్య అతిథులకు, కొదమ శివాలకు, నడిగడ్డ పులి బిడ్డలకు, అమ్మలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెళ్లకు అందరికి కూడా హృదయపూర్వక పాదాభివందనాలు. మిత్రులారా, ఈరోజు మీ ఆనందాన్ని, మీ ఉత్సాహాన్ని, మీ ఉత్తేజాన్ని చూస్తుంటే మీ బిడ్డ ప్రవీణ్ కుమార్ ఢిల్లీకి ఆల్రెడీ పోయింది అనిపిస్తున్నది. మీ అందరినీ ఎంతో గొప్పగా, ఎంతో ధైర్యంతో, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు నడిపిస్తున్న మీ నాయకులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. మిత్రులారా, ఈరోజు మరి పార్లమెంటు ఎన్నికల సభ మాత్రమే కాదు, ఇది మన భవిష్యత్తు సభ. ఇది ఒక 10 సంవత్సరాల నిప్పు లాంటి నిజమైన కేసీఆర్ గారి పాలనకు 6 నెలల అబద్ధాల రేవంత్ రెడ్డి పాలనకు మధ్యలో పోరాటం. ఇది ఒక నిప్పు లాంటి నిజానికి, పచ్చి అబద్ధానికి మధ్యలో జరుగుతున్న పోరాటం. మరి ఎవరు గెలవాలి? నిజం గెలవాలన్నా, అబద్ధం గెలవాలన్నా? నిజం గెలవాలన్న 2 చేతులు పైకెత్తండి. ఈ యుద్ధం సోమవారం నాడు, అంటే మే 13వ తారీఖు నాడు ఇదే నడిగడ్డ మీద జరగబోయే ఈ మహాయుద్ధం తెలంగాణ అమరవీరుల త్యాగానికి, కేసీఆర్ గారి త్యాగానికి, కేటీఆర్ గారి త్యాగానికి, మీ ఎమ్మెల్యే గారి త్యాగానికి, ఆ త్యాగానికి తెలంగాణకు ద్రోహం చేసిన దొంగలకు మధ్యలో జరగబోతున్న యుద్ధం. త్యాగం గెలవాలన్నా, ద్రోహం గెలవాలన్నా? త్యాగం గెలవాలంటే 2 చేతులు ఎత్తండి. టీవీ న్యూస్, తెలంగాణ న్యూస్. తెలంగాణ ఈ మహాయుద్ధం సోమవారం నాడు, వచ్చే సోమవారం నాడు మే 13వ తారీఖు నాడు ఈ యుద్ధం కేసీఆర్ గారి గొప్ప ఆశయానికి, కేటీఆర్ గారి ఆలోచనలకు, ఆచరణకు, అదే విధంగా రేవంత్ రెడ్డి అహంకారానికి, కాంగ్రెస్ నాయకుల అహంకారానికి మధ్యలో జరుగుతున్న యుద్ధం. ఆశయం గెలవాలన్నా, అహంకారం గెలవాలన్నా? ఆశయం గెలవాలన్న 2 చేతులు పైకెత్తాలి. ఈ యుద్ధం త్యాగానికి, ఆశయానికి, నిజానికి చిరునామా అయిన కారు గుర్తుకు, అదే విధంగా అబద్ధ
ఉంది. కారు గెలవాలన్నా హస్తం గెలవాలన్నా, కారు గెలవాలన్నా హస్తం గెలవాలన్నా. మిత్రులారా, మరి ఈ రోజు మీ బిడ్డగా, మీ అన్నగా, మీ తమ్ముడిగా, మీ మనవడిగా ఈ రోజు నేను మీ ముందుకు మరి కేటీఆర్ గారి ప్రయత్నాల వల్ల, కేటీఆర్ గారి ఆశీర్వాదంతో, ప్రోత్సాహంతో, పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో మరి నడిగడ్డ బిడ్డనైన నన్ను పార్లమెంటుకు పంపించాలని భారత రాష్ట్ర సమితి నియమించింది. మరి పార్లమెంటుకు నేను పోవాలా వద్దా అంటే మీరు ఏ గుర్తు కొట్టాలి? గట్టిగా చెప్పండి. నేను పార్లమెంటుకు పోతే మీరందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే ఈ తెలంగాణలో అశోక్ నగర్ లో, దిల్సుఖ్ నగర్ లో, రకరకాల కోచింగ్ సెంటర్ లో, అగ్గిపెట్టెల్ లాంటి ఇళ్లలో ఉంటూ 2 పూటల అన్నం తింటున్న నిరుద్యోగులందరూ కూడా పార్లమెంటుకు పోయినట్టే. నేను తెలంగాణకు పోతే విద్యార్థులందరూ పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే రైతు కూలీలు, రైతులు, కౌలు రైతులు అందరూ పోయినట్టే. నేను పార్లమెంటుకు పోతే పారిశుద్ధ కార్మికులందరూ పోయినట్టే. నన్ను పార్లమెంటుకు పంపించాలని మరి పెద్దలు కేటీఆర్ గారు ఇవాళ మరి వేలాది మంది, లక్షలాది మంది జనం ముందుకు వచ్చారు. మరి కేటీఆర్ గారికి మాట ఇద్దామా? 2 చేతులెత్తి చెప్పండి, ఇద్దామా? అన్నా మీరు చెప్పండి, ఇద్దామా? కేటీఆర్ గారికి మాట ఇద్దామా? రైట్ సైడ్ మీరు చెప్పండి, ఇద్దామా? మిత్రులారా, నా జన్మ ధన్యమైంది. నేను ఒకసారి మీరందరూ ఎన్నుకున్న తర్వాత జీవితాంతం మీ సేవకుడిగానే ఉంటాను. మిత్రులారా, నేను 10 సంవత్సరాలు పెద్దలు కేసీఆర్ గారి ఆశీర్వాదంతో గురుకుల పాఠశాలల సెక్రటరీగా పనిచేశాను. నా సొంత పిల్లలను వదులుకొని, నా సొంత పిల్లల చదువు వదిలి 10 లక్షల మంది పిల్లలే నా పిల్లలుగా భావించి పిల్లలందరినీ కూడా ప్రపంచంలో 10 ఖండాలకు పంపించిన రేపు మీరందరూ కేసీఆర్ గారి ఆలోచనల మేరకు మళ్ళొకసారి నన్ను మరి ఎన్నుకొని పార్లమెంటుకు పంపిస్తే నిరంతరం మీ పిల్లల కోసం, మీ భవిష్యత్తు కోసం మొత్తం కూడా జీవితాంతం మీకోసమే కష్టపడతానని చెప్తూ మరొక్కసారి మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఒక్కటే విషయం, మరి మిత్రులారా, బీజేపీ కూడా సందట్లో సడేమియాలాగా మన మధ్యలో, మన మనసులో విష బీజాలు నాటాలని ప్రతిరోజు రాత్రింబవళ్ళు పనిచేస్తా ఉన్నది. బీజేపీ రాజ్యాంగాన్ని రద్దు చేయాలంటున్నది. మరి రాజ్యాంగం రద్దు చేస్తే మన రిజర్వేషన్లు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మత మైనారిటీలు, అగ్రవర్ణాల్లో ఉండే పేరు, మహిళల రిజర్వేషన్లు అన్ని కూడా ఖతమైపోతాయి. మరి రిజర్వేషన్లు పోగొట్టుకుందామా? గట్టిగా చెప్పండి, రిజర్వేషన్లు పోగొట్టుకుందామా? మిత్రులారా, ఒక్కసారి ఆలోచించండి. ఈ రోజు కేసీఆర్ గారు మనందరి గురించి ఆలోచించి ఎన్నో గొప్ప కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాలన్నీ మళ్ళీ కావాలవుతా. అందుకొరకే దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ మీ మేలును జన్మలో మరచిపోలేనని చెప్తూ మరొక్కసారి జై తెలంగాణ. 2 చేతులెత్తి చెప్పండి, ఒక్కసారి ఆశీర్వదించండి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, జై తెలంగాణ. ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు, ఒక్క నిమిషం, తెలంగాణను 21వ శతాబ్దంలో తెలంగాణను ఒక ఆధునిక తెలంగాణ, దేశంలోనే నెంబర్ 1 తెలంగాణ కాదు, ప్రపంచంలోనే ఒక గొప్ప తెలంగాణగా మార్చే శక్తి, మేధస్సు, ఓపిక ఉన్న నాయకుడు పెద్దలు, గౌరవనీయులు